ఫోన్ ట్యాపింగ్ కేసులో నందకుమార్ విచారణ ముగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన పరిణామాలపై నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కేసీఆర్ విడుదల చేసిన ఆడియోలు, ఫామ్ హౌస్ లో జరిగిన పరిణామాలపై నందకుమార్ ను ప్రశ్నించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. సిట్ చీఫ్ సజ్జనార్ తో సిట్ బృందం భేటీ అయింది. సిట్ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది సిట్ బృందంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు చివరి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజుతో ప్రభాకర్ రావు ముగుస్తుంది. రేపు ఉదయం ప్రభాకర్ రావును కూడా పోలీసులు విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు 14 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో ఈ 14 రోజుల పాటు ఏమి పురోగతి ఉంది, ఈ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయనేటువంటి అంశానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ విచారణ ముగించుకొని బయటికి రావడం జరిగింది. నందకుమార్ నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. ఎందుకంటే అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ను ప్రశ్నించడం జరిగింది. అప్పటి జరిగినటువంటి పరిణామాలు, ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా నందకుమార్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున అప్పుడు చర్చ జరిగింది. అందులో భాగంగా ఫామ్ హౌస్ కేసు అప్పుడు సంచలనం రేకెత్తించింది. ఆ ఫామ్ హౌస్ కేసులో ముఖ్యంగా నందకుమారు అప్పటి నిందితులుగా ఉన్నటువంటి సోమయాజులు కావచ్చు, ఇంకొక స్వామీజీతో మాట్లాడినటువంటి కొన్ని ఆడియోలు సైతం అప్పటి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వాటిని విడుదల చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో అప్పటి సీఎం కేసీఆర్ విడుదల చేసినటువంటి ఆడియోల పైన కూడా నందకుమార్ను క్వశ్చన్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే దాదాపు 2021 నుంచి కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి అంశాన్ని అప్పటి డీజీపీకి తాను కంప్లైంట్ చేశానని, మరోవైపు ఈ ఆడియోలు బహిర్గతం అవడానికి కూడా కారణం ఏంటంటే తన ఫోన్ ట్యాప్ చేసి ఆ ఆడియోలను బహిర్గతం చేశారనేటువంటి అంశాన్ని సిట్టు ముందు తను వాంగ్మూలం ఇచ్చాననేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే నందకిషోర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే కొద్ది నిమిషాల క్రితమే సిట్ చీఫ్గా ఉన్నటువంటి హైదరాబాద్ సిపి సజ్జనార్ తోటి సిట్టు బృందం భేటీ అయింది. ఈ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ భేటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరోవైపు సుప్రీంకోర్టుకు వీళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టుపై కూడా ప్రస్తుతం సిపి సజ్జనార్ చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం 3 అధికారులు మాత్రమే మనం చూస్తున్నటువంటి సిట్ కార్యాలయంలో ప్రభాకర్ రావును, రాధాకిషన్ రావును, మరోవైపు భుజంగరావును విచారణ జరుపుతూ ఉన్నారు. తిరుపతిని విచారణ జరుపుతున్నారు. మిగిలినటువంటి అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం సిపి సజ్జనార్తో భేటీలో వాళ్ళు హాజరయ్యి నెక్స్ట్ కార్యాచరణ ఎలా చేయాలి, సుప్రీంకోర్టుకు ఇచ్చేటువంటి రిపోర్ట్ పై కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా సాక్షులను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు తదుపరి చర్యలు తీసుకునే టైంకి, అంటే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుందో సుప్రీంకోర్టు చూడాలి. ఆ సమయంలోనే మరికొంతమందికి నోటీసులు జారీ చేసి రాజకీయ నేతలకు విచారణ జరపాలనేది ప్రస్తుతం సిట్టు భావిస్తుంది. కాబట్టి ఈ వారం రోజుల్లోనే ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. నెల రోజుల్లో చార్జ్ షీట్ వేసేందుకు కూడా సిట్టు సిద్ధమైంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొన్ని సంవత్సరాలుగా ఇలాగే విచారణ చేస్తూ పోతే సమయం పోతుంది తప్ప దీంట్లో ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిట్టు బృందం అయితే సన్నద్ధమైందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి, ఇప్పుడు అధికారుల పాత్రకు సంబంధించి సిట్టు ఒక క్లారిటీకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళ వెనుక ఉండి, అంటే ముఖ్యంగా ఏ రాజకీయ నేతలు చెప్తే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశాలపైన ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సుమిత్ర, రైట్, థాంక్యూ ప్రవీణ్. ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు దీని, ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడితే దీంట్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంతవరకే చెప్పగలుగుతాము. దాంట్లో ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు,
దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను అప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందరికీ తెలుసు, అన్ని టీవీలలో అక్టోబర్ 26, 2022 అక్టోబర్ 26న నా కేసు జరిగింది. 28వ తారీఖు పొద్దున ఫస్ట్ టీ న్యూస్లో ఇది స్క్రోలింగ్ జరిగింది. ఇది నా ఆడియోలు బయటకు వచ్చాయి. సో నా ఆడియోల తర్వాత 1, 2, 3 ఆడియోలు వచ్చాయి. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో స్వాములు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే వాళ్ళు రికార్డింగ్ చేసేదాం అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో దీనిపైన ఎంక్వైరీ సాగుతుంది. సో సిట్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా లోతైన ఎంక్వైరీ చేస్తా అన్నారు. తర్వాత నవంబర్ 3వ తారీఖున జరిగిన ప్రెస్ మీట్లో అక్కడ విజువల్స్ మొత్తం అంటే ఫామ్ హౌస్ సంబంధించిన ఎవిడెన్స్ ఎలా ట్యాంపరింగ్ జరిగింది. రావు, హీరో సురేష్ బాబు, వెంకటేష్ కలిసి రాధాకిషన్ రావు గారు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో రాత్రి 12 గంటలకు కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ సీడీఆర్ తీపియండి, ఎవరు హీరో వెంకటేష్ రానాది వాళ్ళందరి సురేష్ బాబు సీడీఆర్ తీపిచ్చి బ్లాక్ కలర్ బెంచ్ కార్లో వెళ్ళి రాత్రి 12 గంటల వరకు కూర్చొని నా హోటల్ నేను అప్రూవర్గా మారకుంటే నా హోటల్ ధ్వంసం చేసిండ్రు. జిహెచ్ఎంసీ అధికారుల ముసుగులో జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి పలగొట్టింది 25% అయితే, ఈ సురేష్ బాబు, వెంకటేష్ అనే వ్యక్తులు అక్రమంగా ఈ రాధాకిషన్ రావు అనే టాస్క్ ఫోర్స్ ఆఫీసరు అంటే ఖలీల్ పాషా అనే ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి కంప్లీట్గా నా హోటల్ ధ్వంసం చేసేట్లో వాళ్ళకి సహకరించిండ్రు.